హల్లెలూయా. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకాస్త దగ్గరికి చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీకున్న సంతోషం అంతా వ్యక్తపరుస్తూ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ఈ రాత్రి ఈ రీతిగా వర్తమానం పంచుకోవడానికి, దేవుని మాటలు మీకు అందించడానికి నేను అలాగే శివ గారిని దేవుడు ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నాకు తెలిసి సమయం అయిపోయింది. మీరు ముగించమంటే ఇప్పుడే ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి బయలుదేరు. మీరు చెప్పమంటే చెప్తాను. చెప్పమంటారా? చెప్పండి అనే వాళ్ళందరూ ఒకసారి కుడి చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు దించినా చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు డేవిడ్ గారికి, అలాగే పాస్టర్ గారు శాంత్ కుమారి గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ పెద్దలకి, స్త్రీల సమాజానికి, యవన బిడ్డలకి, అలాగే కొంతమంది సేవకులు కూడా వచ్చి ఉన్నారు, వారికి, బయట ఉన్న సంఘానికి, అందరికీ పస్కా మినిస్ట్రీస్ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు, వందనాలు, వందనాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆశీర్వదించబడిన ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికంటే ముందు నేను ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, ఎంతసేపు చెప్పమంటారు అని. మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపే చెప్తాను, కావాలంటే టైం పెట్టుకోండి. కొంతమంది దయించి ఎంతసేపు అయినా చెప్పనయ్యా పర్లేదు అని అంటారు. అన్ని చోట్ల అట్టానే ఉన్నారు ఇప్పుడు దాకా. మీరు ఎంతసేపు చెప్పమంటే అంతసేపే చెప్తారు. మీరు ఒక్కళ్ళే అంటే సరిపోదుగా, అందరూ అంగీకరించాలి కదా. అందరూ అంగీకరిస్తున్నారు ఆ మాటకి? ఏదో బాధలు చెప్తున్నట్టు. ఎందుకు? తెల్లారిచి మళ్ళీ ఆదివారం. మీకు ఎన్ని ఆరాధనలు? ఒకటేనా? ఎన్ని గంటలకి? 9. నాకు 4 ఆరాధనలు. ఇక్కడ ముగించుకొని వెళ్ళి 7 గంటలకు బయలుదేరి పొన్నూరు నుంచి మళ్ళీ నేను బాపట్ల వెళ్ళాలి. బాపట్లో ఫస్ట్ ఆరాధన. అది ముగించుకొని మరలా పొన్నూరు రావాలి. అది ముగించుకొని మరలా నెడుపురోలు వెళ్ళాలి. అది ముగించుకొని మరలా మునిపల్లి వెళ్ళాలి. ఇవన్నీ కాక మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి అనుకో, అది బోనస్ ఆ రోజు. దేవుని మహాకృపను బట్టి ఈ గంగూరు, ఈ పరిచర్కి, ఇది మీ దగ్గరకు నేను రావటం నాకు గుర్తున్నంత వరకు ఇది 2వసారి. దైవజనులు ఇందాక చెప్పినట్లుగా వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అనుబంధం ఇది ఈనాటిది కాదు. ఒక 20 సంవత్సరాలుగా దేవుడు ఇచ్చినటువంటి ఈ సంబంధం, ఆత్మీయ సంబంధం ముందుకు వెళ్తూ ఉంది. వారికి, దైవజనులు మా నాన్నగారికి, అలాగే దైవజనులు మామయ్య గారికి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం దేవుడు ఆశీర్వదిస్తూ పరిచర్లో ఒకరినొకరు పలకరించుకుంటూ, సహకరించుకుంటూ ముందుకి వెళుతున్నటువంటి ఈ యొక్క ఐక్యత, ఈ యొక్క సహవాసం దేవుడు ఇంతలా అభివృద్ధి పరిచి ముందుకి దేవుడే తీసుకుని వెళ్తూ ఉన్నారు. రానున్న దినాల్లో కూడా ఈ ఐక్యత, ఈ యొక్క సహవాసం మరింతలా దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. నాకు గుర్తున్నప్పుడు నేను ఒక 5-6 సంవత్సరాల
చిన్న పిల్లోడిని. గంగూరులో సభలు, 3 రోజుల సభలు. ఆ 3 రోజుల సభల్లో ఆఖరి రోజు మేమందరం కుటుంబంతో ఇక్కడికి వచ్చాం. నేను అప్పుడు చిన్న పిల్లోడిని. రెడ్ కలర్ పాలిస్ కార్ ఒకటి ఉండేది. ఆ కార్ వేసుకొని మేము మీ దగ్గరికి వచ్చాం. మాది కాదులే, అప్పట్లో మాకు కారు లేదు, వేరే కారు మాట్లాడుకొని వచ్చాం. నాకు బాగా గుర్తుంది. అప్పుడు వచ్చినప్పుడు సరిగ్గా సంఘం ఏంటి అనేది, అసలు ఇక్కడ ఎవరు దైవజనులు అనేది ఇవేమి నాకు తెలియదు. అయితే ఇందాక స్టీవ్ గారు చెప్పినట్లుగా దైవజనులు డేవిడ్ గారు ఇటీవల నేను అలాగే మావయ్య మోపర్తి జాన్ గారు, అలాగే చిన్న మావయ్య కూడా ఉన్నారు. మా అమ్మోళ్ళు 7గురులో మేము 3, అంటే పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అలాగే నేను అమెరికా దేశం వెళ్ళి అక్కడ మా వదిన గారి యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించి మేము రిటర్న్ అయ్యి వచ్చేటువంటి సందర్భంలో మీ దైవజనులు ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒక కృతజ్ఞత కూడికలో మరలా కలుసుకున్నప్పుడు పలానా మీరు వాళ్ళ అబ్బాయి అని అడిగి, మీరు తప్పకుండా మా మధ్యలోనికి రావాలి అని చెప్పినప్పుడు మేమిద్దరం తప్పకుండా వస్తామని చెప్పాం. అలాగనే వాస్తవానికి ఈరోజు ఆయనకి సంఘ కూడిక ఉంది, నాకు కూడా సంఘ కూడిక ఉంది. అయినప్పటికీ నేను పాస్టర్ గారికి చెప్పిన మాట, సంఘ కూడిక ఉన్నా కూడా మేము తప్పకుండా వీలు చేసుకొని వస్తాం. ఎందుకంటే మొట్టమొదటిసారి మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాదనకుండా లేదని అనకుండా ఇక్కడికి దేవుడు మమ్మల్ని నడిపించారని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ సందర్భంలో మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయాలని అనుకుంటూ ఉన్నా. దైవజనులు మా నాన్నగారు సుధాకర్ రావు గారు పస్కా మినిస్ట్రీస్ని వారు స్థాపించి సేవకులు ఇందాక చెప్పినట్లుగా 2018వ సంవత్సరంలో దేవుని మహిమలోనికి పిలువబడ్డారు. అయితే గంగూరుకి నాకు గుర్తున్నంత వరకు ఒక సందర్భం ఉంది, నా మైండ్లో నుంచి ఎప్పుడు అది చెరిగిపోదు. అదేంటనంటే ఆ 3 రోజులు సభలు జరిగినప్పుడు ఆ 3వ రోజు సభలో మొట్టమొదటిసారి అప్పుడు ఆయన రాసుకున్న పాట నా ప్రాణాధారమా అనే పాట మొట్టమొదటిసారి ఈ గంగూరు సభలో పాడారు దైవజనులు మా నాన్నగారు. ఆ తర్వాత సువార్తవాణి టీవీలో కూడా ఆ పాటను పాడారు. ఆ తర్వాత ఆ పాట కనుమరుగైపోయి మరుగున పడిపోయింది. మేము దాన్ని అంతగా మేము వింటూ ఉంటాం కానీ మా సంఘాల్లో పాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు ఫోన్ చేశారో మరలా నేను దాన్ని గుర్తు చేసుకున్నాను. ఆ పాటని గుర్తు చేసుకుని ఎక్కడెక్కడ ఉన్న ఆ పాటని ఆ సీడీలో సువార్తవాణి ఆ టీవీలో ఆ ఛానల్లో చెప్పిన ఆ వీడియో షూట్ చేసిన ఆ వీడియోని మొత్తాన్ని బయటకు తీసి వీడియో చేయించి యూట్యూబ్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఇటీవల మొన్న ఈ మధ్య పెట్టాం దాన్ని, నా ప్రాణాధారమా అని ఉంటుంది ఆ పాటల పుస్తకాలు కూడా నేను తీసుకొని వచ్చాను మీ అందరి కోసం. ఉన్నాయి పాటల పుస్తకాలు, దానిలో పైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా పిల్లలకి వెళ్ళేటప్పుడు పంచుతాను. ఆ పుస్తకాలు కాకుండా కింద పాటల పుస్తకాలు ఉన్నాయి. ఆ పాటల పుస్తకాలు తీయగలిగితే అందరికి ఇవ్వండి, వెళ్ళేటప్పుడు ఆ పాట పాడంటారు. ఓకే అంటారా వద్దంటారు? సంతోషం. ఆ పాటల పుస్తకాలు తీయగలిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాటల పుస్తకాలు తీసి సర్క్యులేట్ చేయండి, ఒక్కొక్కరికి ఇస్తామంటే అందరూ పంచుకుంటారు. ఇక మనం వర్తమానంలోకి వెళ్దామా? ఇంకేమైనా విషయాలు ఉంటే వర్తమానం అయిపోయాక మాట్లాడుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. సంతోషంగా వాళ్ళందరూ మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఉన్నారు సంతోషంగా? నిద్రమూతలోకి వెళ్ళిపోయారు. సంతోషంగా ఉన్నారా? ఉన్నామని కూడా బాధగా చెబితే సంతోషంగా ఉన్నామని సంతోషంగా చెప్పాలి. ముఖంలో చిరునవ్వు ఉండాలి, ముఖంలో సంతోషం కనపడాలి. మనం ఏదే తిట్టేటప్పుడు ఎండ పెడతారు, ముఖం తిడుతున్నారని అర్థమైపోయిందా? కోపంగా ఉన్నారు
ఉన్నారని అర్థమైపోయిందా? అట్లాగే సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా చెప్పాలి. ఏం చెప్పమంటారు బాబా? కడుపు నిండా బాధలు, కంటి నిండా కన్నీరు, హృదయం అంత వేదన, ఏం చెప్పమంటారు అని అంటే, భక్తుడైన దావీదు అంటారు కదా, ఏది ఏమైనా కానీ నీ సన్నిధిలో ఏముందంట చెప్పాలి. ఏముంది? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఏ సంతోషం అది? సంపూర్ణమైన సంతోషం. కాబట్టి మీరు అందరూ వాక్యం వినేంతసేపు, వాక్యం నేను చెప్పేంతసేపు సంతోషంగా వినండి. నిద్రపోతా, బాధపడతా, లేదా ఎప్పుడు ముగిస్తాడా అని అనుకుంటా వినొద్దు. ఒకవేళ అలా అనిపిస్తే నాకు చెప్పండి, నేను ముగించేస్తాను. అది అందరికి పాటలు పుస్తకాలు అదినయా తర్వాత పాడదాం. నేను చెప్పినప్పుడు మీరు తీయండి, ఆ పాటల పుస్తకాల నుంచి ఒక పాట పాడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 6 రోజులు మీరు వర్తమానాలన్నీ విన్నారు కదా. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. 6 రోజులు ఇందాక స్టీవ్ గారు చెప్పిన వర్తమానం వరకు ఎన్ని వర్తమానాలు విన్నారు? సోమవారం నుంచి ఎన్ని వర్తమానాలు విన్నారు? 6 7 6 వర్తమానాలు. నిన్న ఇద్దరు వచ్చారన్నారు కదా, ఇద్దరు చెప్పు. ఒక వర్తమానం, నిన్న ఒక వర్తమానమే కనుక 6 వర్తమానాలు విన్నారు. ఇవాళ స్టీవ్ గారు చెప్పిన వర్తమానంతో సహా ఎన్ని వర్తమానాలు? ఈ 6 వర్తమానాలు మాకు గుర్తున్నాయి అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. నిజంగా గుర్తుందా? 6 వర్తమానాలు గుర్తున్నాయా? గుర్తున్న వాళ్ళని నేనేం అనట్లేదు. అంటే గుర్తు లేని వాళ్ళని ఏమన్నా అంటారా అని అంటే ఏమనను. ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో తీయాల్సిన అక్కర్లేదు, ఇది అందరికి తెలిసిన వాక్యం. చెప్పండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఆది యందు ఏముందంట? వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము చెప్పండి ఎవరు? వాక్యము దేవుడై ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను. మా సేవకులకు కానీ, మా సహవాసులు ఉన్న సంఘస్థులు కానీ, విశ్వాసులు కానీ నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాము? వాక్యం. వాక్యం ఈజ్ ఈక్వల్ టు దేవుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. మీరు ఇప్పుడు వాక్యాన్ని మర్చిపోయారు అని అంటే ఎవరిని మర్చిపోయినట్లు? దేవుణ్ణి మర్చిపోయారంటే వాక్యాన్ని మర్చిపోయినట్లు. వాక్యాన్ని మర్చిపోతున్నామనంటే దేవుణ్ణి మర్చిపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఈ మాట చెప్పి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను చెప్పే మాట ఏంటంటే, దేవుణ్ణే మర్చిపోయే అంత పెద్దోళ్ళం అయిపోయాం మనం కాదు కదా. మీరు వాక్యాన్ని మర్చిపోయారు అని అంటే మీరు వాక్యాన్ని మర్చిపోయినట్లు కాదు. మీరు వాక్యాన్ని మర్చిపోయారు అని అంటే వాక్యాన్ని మాత్రమే మర్చిపోయినట్లు కాదు. మరి దేన్ని మర్చిపోయినట్లు? చెప్పాలి. దేవుణ్ణి మర్చిపోయినట్లు. కాబట్టి నేను చెప్పే ఈ వాక్యం మొట్టమొదటిసారి మీకు వాక్యం చెప్తూ ఉన్నాను. మరలా మీరు రావాలని పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు. మరలా నేను వచ్చినప్పుడు దేవుని చిత్తమైతే నేను ఏం వాక్యం చెప్పానా అని అడుగుతాను. నా పేరు ఏంటని కూడా అడగను. నా పేరు కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. నేను ఎవరినో కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. నేను ఏ వాక్యం చెప్పానా అని అడుగుతాను. మీరు అది చెప్పారనుకో, ఇందాక స్టీవ్ గారు చెప్పారు కదా, వెళ్తా గిఫ్ట్ ఇస్తానని. నేను కూడా ఈసారి వచ్చేటప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని వాక్యమే కదా, ఆ వాక్యాన్ని పట్టుకొని వస్తాను. అంటే బైబిల్ని పట్టుకొని వస్తాను. పాస్టర్ గారు మాట ఇస్తాను. ఎవరైతే నేను చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకొని చెబుతారో వాళ్ళకి క్రొత్త బైబిల్ ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. దేవుడు వాక్యంలో నుంచి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి ఆది కాండము 42వ అధ్యాయం మొట్టమొదటి మాట చదవండి అమ్మా. అంతవరకే చాలు. తీసారా? వాక్యాలు చదివే వాళ్ళందరూ తీయాలి. ఆది కాండము 42వ అధ్యాయం మొట్టమొదటి మాట.
ఏమనుంది? ధాన్యము ఐగుప్తులో ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే ఈ వాక్యానికి టైటిల్ ఆశీర్వదించే దేవుడు అని పెట్టుకోండి. ఏ దేవుడు? మన దేవుడు. మూల వాక్యం ఏంటి అని అంటే ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే 28వ వాక్యాన్ని చదివితే అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించను అని ఉంటుంది. అందరు చెప్పండి, దేవుడు వారిని ఆశీర్వదించను. అందరు పలకాలి, దేవుడు వారిని ఆశీర్వదించను. మీరు ఈ మీటింగ్లకు పెట్టుకున్న టైటిల్ ఏంటంటే బెరాక కుటుంబ ఆశీర్వాద కూడిక. నా కుటుంబం ఆశీర్వదించబడాలి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎవరు కోరుకోరు చెప్పండి. మా కుటుంబం నాశనం అయిపోవాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మా కుటుంబం ఆశీర్వదించబడాలి అని అన్న వాళ్ళందరి యొక్క హృదయ వాంఛన దేవుడు తీర్చును గాక. దేవుడు వారిని ఆశీర్వదించును. ఏం చేశారంట? ఎవరు ఆశీర్వదించారు? దేవుడు వారిని ఆశీర్వదించను. వాక్యంలోకి మనం వెళ్ళి గమనించినప్పుడు ఈ 42వ అధ్యాయంలో మొదటి మాట ఏమని చదివాము? ధాన్యము ఐగుప్తులో ఉన్నది. ఇప్పుడు 5వ మాట చదవండి. 5వ వాక్యాన్ని చదవండి. కరువు కానాను దేశములో ఉంది. అందరు చెప్పాలి. ధాన్యం ఎక్కడుంది? అందరు చెప్పాలని చెప్పాను. వెనకాల కూర్చున్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పాలి. ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ధాన్యం ఉంది. కరువు ఎక్కడుంది? కరువు కానాను దేశంలో ఉంది. ఈ వాక్యాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దీని ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే మనందరికీ తెలుసు, దేవుడు మన పితరులకి వాగ్దానం చేసినటువంటి దేశం ఏదయ్యా? ఏ దేశం అది? ఆ దేశానికి పేరేంటి? కానాను. చెప్పండి, ఏ దేశం అది? ఆ దేశంలో దేవుడు వారికి వాగ్దానం చేసింది ఏంటి అని అంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశం కదా. ఐగుప్తేమో శపించబడినటువంటి దేశము, దాస్యపు కాడి క్రింద ఉండేటువంటి దేశంగా, దాసులకు బందీలకి గృహంగా, పని చేయించుకొని బానిసత్వానికి సాదృశ్యంగా ఐగుప్తు దేశం ఉంది. ఇది మనందరికీ సర్వసాధారణంగా తెలిసినటువంటి సత్యం. అందరికి తెలుసా తెలీదా? ఇది చెప్పాలి. తెలుసా తెలీదా? అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు తెలిసిన సమాచారం ప్రకారం కరువు ఎక్కడ ఉండాలి? మీరు చెప్పాలా? కరువు ఎక్కడ ఉండాలి? ఐగుప్తులో కరువు ఉండాలి. ధాన్యం ఎక్కడ ఉండాలి? మరి చదవబడిన వాక్యంలో, చదవబడిన లేఖనంలో ఏమని చదివామయ్యానంటే ధాన్యము ఐగుప్తులో ఉంది, కరువేమో కానానులో ఉంది. కానానేమో ఫలింపుకి సాదృశ్యంగా ఉంటే, కానానేమో ఇతరులకి భోజనం పెట్టేటువంటి దేశంగా, కరువు లేని దేశంగా ఉండాల్సినటువంటి ఆ దేశంలో ఏముంది? కరువు ఉంది. కరువు ఉండాల్సిన చోటేమో ధాన్యం సమృద్ధిగా ఉంది. ఆశీర్వాదం ఉండాల్సిన చోట ఆశీర్వాదం లేదు. దీవెనలు ఉండాల్సిన చోట దీవెనలు లేవు. ఎక్కడైతే ఆశీర్వాదం ఉండకూడదో అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎక్కడైతే కరువు ఉండకూడదో అక్కడ కరువు ఉంది. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ లేదు. ఏది ఎక్కడ ఉండకూడదు అది అక్కడ ఉంది. అదే కదా మనం చదువుకున్న ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం, అర్థం, పరమార్థం ఏంటి అని అంటే కరువేమో కానానులో ఉంది, ధాన్యమేమో. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటాను అంటే కొన్ని అమూల్యమైన మాటలు దీనిలో నుంచి చెప్తాను. వినడానికి ఆసక్తి కలిగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. ధాన్యం ఎక్కడుందమ్మా బాబు? ధాన్యం ఎక్కడుందంట? ఐగుప్తులో ఉంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ వాక్యం అంతా నోటెడ్ అయిపోవాలి, ప్రింట్ అయిపోవాలి. ధాన్యం ఎక్కడుంది? కరువు ఎక్కడుంది? కానాను దేశంలో. వాక్యంలో నుంచి మనం ముందుకు వెళ్దాం.
ఐగుప్తు గురించి కొన్ని మాటలు చెప్తాను, కానాను గురించి కొన్ని మాటలు చెప్తాను. ఐగుప్తు దేశం దేనికి సాదృశ్యంగా ఉందో కొన్ని మాటలు చెప్తాను. చూడండి, సంఖ్యాకాండం దీని 20వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 15వ వాక్యం. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి, చాలా దినములు ఐగుప్తులో నివాసము చేశాం. ఐగుప్తులు మమ్మల్ని, మా పితరులని ఏం పెట్టారు? ఏముందంట ఐగుప్తులో? ఐగుప్తు గురించి చెప్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, ఐగుప్తులో శ్రమ ఉంది. ఏముందమ్మా? ఐగుప్తులో ఎక్కడుంది? కానాన్లో ఉందా? ఐగుప్తులో ఉందా? ఐగుప్తులో ఏముంది? శ్రమ ఉంది. ఐగుప్తులో శ్రమ ఉంది. వాక్యంలో మనం ఏమని చదువుకున్నాం? ఆ శ్రమ ఉండాల్సిన ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది అని చదువుకున్నాం. రెండవ మాట, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 14వ మాట. మీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను. ఐగుప్తు దేశం గురించి రాయబడిన మాట ఏంటయ్యా అంటే అక్కడ దాసుల గృహం. ఏ గృహం అది? దాసుల గృహం. ఐగుప్తులో మొట్టమొదటి మాట ఏముందంట? శ్రమ ఉంది. శ్రమ ఏముంది? ఐగుప్తులో శ్రమ ఉంది. రెండవది, ఐగుప్తులో ఏముంది అని అంటే, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందనంటే దాసులకు గృహంగా ఉంది. కొన్ని గృహాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఉండే ఆ బిడ్డలను అడిగితే, అరే ఎలా ఉందిరా మీ ఫ్యామిలీ, ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, మీ ఫ్యామిలీ చాలా బాగుంటారు కదా, రోజు అందరూ చక్కగా బండి వేసుకొని కారు వేసుకొని అటు ఇటు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, సరదాగా ఉంటారు కదా, బాగుంటుందా మీ ఫ్యామిలీ, ఎలా ఉంటారు, బాగుంటుందా అని అడిగితే వాడు అంటాడు, ఏం చెప్పమంటారు అంటే అది ఫ్యామిలీ కాదు, అది జైలు. ఏంటది? ఏంటదంటే జైలు అంట. ఫ్యామిలీలో ఏం లేదు? నెమ్మది లేదు. ఫ్యామిలీలో ఏం లేదు? సమాధానం లేదు. కుటుంబంలో ఏం లేదు? ఆశీర్వాదం లేదు. ఆ కుటుంబం ఎలా ఉంది అంటే దాసులకు గృహంగా ఉంది. ఆ కుటుంబంలో పని చేయించుకునేటువంటి ఆ దాసత్వం అనేది ఉంది. దాసులకు గృహంగా ఉంది ఐగుప్తు దేశం. రెండవది ఏంటంటే ఐగుప్తు దేశంలో ఎలా ఉంది? ఐగుప్తు దేశం ఎలా ఉంది? దాసులకు గృహంగా ఉంది. మూడవ మాట కూడా చదివిస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల యొక్క మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూశాను. మూడవది ఏంటంటే ఐగుప్తు దేశంలో ఏముందంట? చెప్పండి. ఒకటి, ఐగుప్తు దేశంలో ఏముంది? శ్రమ ఉంది. రెండు, ఐగుప్తు దేశంలో దేనికి సాదృశ్యంగా ఉందనంటే దాసుల గృహంగా ఉంది. మూడు, ఐగుప్తు దేశంలో ఏముందయ్యానంటే హింస. అట్లాంటి చోటుకి ఎవరైనా వెళ్ళాలనుకుంటారా? ఐగుప్తు దేశంలో శ్రమ ఉంది, ఐగుప్తు దేశంలో హింస ఉంది, ఐగుప్తు దేశంలో దాసులకి అది గృహంగా ఉంది. అంటే పనికి వాళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకొస్తారు, పని చేపిస్తారు, కష్టం చేపిస్తారు, వాళ్ళ నడుములు వంచి బిగించి కొట్టి హింసించి శ్రమ పెట్టి వాళ్ళతో ఏం చేయించుకుంటారంట? పనులు చేయించుకుంటారు. ఏ దేశం అది? ఐగుప్తు దేశం. చెప్పండి, ఏ దేశం అది? ఐగుప్తు దేశం. కానాను దేశం దగ్గరికి వద్దాం. కానాను దేశం దగ్గర సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వాక్యం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని
మనకిస్తారు. అది ఏ దేశం అయ్యా అంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏ దేశం అని చెప్పండి? ఆ దేశం పేరేంటి? కానాను దేశం. ఆ దేశంలో ఏం ప్రవహిస్తున్నాయంట? పాలు ప్రవహిస్తున్నాయంట. ఆ దేశంలో ఏం ప్రవహిస్తుందంట? తేనె ప్రవహిస్తుందంట. ఎన్ని గేదెలు పాలు ఇస్తే అంత పాలు ప్రవహిస్తూ ఉండాలి చెప్పండి. మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ఒక మాట చెప్తాను. ఒక చెరువు ఉందనుకోండి, చెరువులో నీళ్లు నిల్వ ఉంటాయా పారుతాయా? ఎలా ఉంటాయి చెరువులో నీళ్లు? నిల్వ ఉంటాయి. ఒక చిన్న కాలువ ఉందనుకోండి, దానిలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. చిన్న కాలువ. ఇంకా నీళ్లు ప్రవహించేది అలాంటిది ఏదైనా ఒకటి పెద్దది చెప్పండి. నది ఉందనుకో, నదిలో కూడా నీళ్లు ప్రవహిస్తాయి. కాలువలో కొద్దిగా ప్రవహిస్తాయి, నదిలో విస్తారంగా ప్రవహిస్తాయి. కానీ కానాను గురించి రాయబడిన ఈ దేశం గురించి మనం చదువుకున్నట్లయితే నీళ్లు ప్రవహిస్తున్నాయి అని చెప్పట్లేదు, కానీ అక్కడ ఏం ప్రవహిస్తున్నాయంట? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంగా ఉంది కానాను దేశం. మరి ఇవాళ ఆ దేశంలో ఏముందయ్యా అంటే ఏముందంట? కరువు ఉంది. పాలు తేనెలు ఉంటే సరిపోతాయిగా 3 పూట్ల. పాలుంటే ఏమేమి వస్తాయి చెప్పండి? పెరుగు వచ్చింది, మజ్జిగ వచ్చింది, వెన్న వచ్చింది, నెయ్యి వచ్చింది, ఇంకా పాలకోవ రాదా? పాలకోవ వచ్చింది, జున్ను వచ్చింది. ఎన్ని వస్తే పాల నుంచి. పాలు పాల ఉత్పత్తులు, అంతేగాని ఇది పాలు పాల యొక్క పదార్థాలు, ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ అన్ని పాల నుంచే వచ్చేది. అలాంటి పాలు ప్రవహిస్తూ ఉంటే, 2 తేనె ప్రవహిస్తూ ఉంటే కరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేశంలో ఏముందని చదువుకున్నాం? పాలు ఉండాల్సిన చోట, తేనెలు ఉండాల్సిన చోట, ధాన్యం ఉండాల్సిన చోట ఈరోజు ఏముందయ్యా అనంటే కరువు ఉంది ఆ దేశం. 2వది నిర్గమకాండములో 3వ అధ్యాయం 8వ మాట. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి 2 పాయింట్లు ఉంటాయి ఇక్కడ చూడండి. 1 విశాలమైన దేశం, 2 మంచి దేశం. 3 మాటలు చెప్పాను కానాను గురించి. 1 అది పాలు తేనెలు ప్రవహించే దేశం. 2 అది సువిశాలమైన దేశం. 3 మంచి దేశం. ఐగుప్తు గురించి ఒక 3 మాటలు చెప్పారు. కానాను గురించి ఒక 3 మాటలు చెప్పారు. ఐగుప్తు గురించి చెప్పండి. 1 అది ఐగుప్తులో ఏముంది? శ్రమ ఉంది. 2 దాసుల గృహం. 3 హింస ఉంది. ఇప్పుడు కానాను దగ్గరికి వద్దాం. కానానులో ఫస్ట్ ఏముంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. 2 కానాను దేశం ఎలా ఉంది? విశాలమైన దేశంగా ఉంది. 3 కానాను దేశం ఎలా ఉంది? మంచి దేశంగా ఉంది. ఈ 2 చాయిస్లు మీకు వదిలి, ఈ 2 మీ ఎదుటి పెట్టి, అమ్మా కానాను ఒక దేశం ఉంది, ఐగుప్తు ఒక దేశం ఉంది. ఈ దేశం కోసం దేవుడు ఏం చెప్పారంటే అది మంచి దేశం, విశాలమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, అలాగే వాగ్దానం చేయబడిన దేశం. ఆ దేశం పేరు ఏంటయ్యా అంటే కానాను దేశం. ఇది మీ ఎదుట నిలబెడుతున్నాను. మరొక దేశం ఉంది. ఏది? మిమ్మల్ని మీ పితరుల్ని నేను విడిపించి ఈ దేశంలో నడిపించాను చూసారా, ఆ దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటంటే శ్రమ ఉంది, హింస ఉంది, దాసుల యొక్క గృహంగా ఉంది. చాయిస్ మీది. మీరే దేశాన్ని ఎంచుకుంటారు చెప్పండి. ఏ దేశం కావాలి మీకు? కానాను దేశం కావాలా? ఐగుప్తు దేశం కావాలా? భారతదేశం కావాలా? అమెరికా దేశం కావాలా? అమెరికా ప్రయాణాలు లేదా ఇంగ్లాండ్ ప్రయాణాలు లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న బిడ్డలు ఎవరైనా ఉండే చేతులు ఎత్తండి. వేరే దేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న ఆ చిన్న పాపెత్తి దేవుడు అమ్మాయిని తీసుకెళ్ళను గాక. ఇంకెవరికి లేదు కదా. ఉంటే ప్రార్థన చేద్దాం అనుకున్నా. నిలబడండి. అయితే నిలబడండి. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, ఉన్నతమైన పరిస్థితుల్లో నిలబడాలి, దేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను ఇప్పుడు.
మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఎప్పుడైనా బట్టి ప్రార్థిస్తూ ఉన్నా, ఇచ్చిన ఆలోచన తలంపులను బట్టి నీకు స్తోత్రం. తలంపుని ఆలోచన మీరు సిద్ధింప చేయండి, మనోవాంఛన తీర్చండి. మరొక దేశంలో అడుగుపెట్టి అక్కడ చదువుకోవాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అన్న ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. మరికొద్ది రోజుల్లో మీరు నెరవేర్చబోతున్న వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆ బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చో. వాక్యం చెప్పడానికి ముందు అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఇప్పుడే అడుగుతున్నా. ఇవాళ పుట్టినరోజులు ఎవరు జరుపుకుంటున్నారు? బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీలు, స్పెషల్ రోజులు ఏమైనా ఉన్నాయా ఇవాళ? ఓకే, సంతోషం. ఈరోజు స్పెషల్ అంటే చెప్పమంటారా? మేము ఇక్కడ రావడమే స్పెషల్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాదా? సేవకులు అడుగు పెట్టిన చోట, సేవకులు ఉన్న చోటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఇంతకు బహు గొప్ప విస్తారమైనటువంటి పరిచర్యలు దేవుడు రానున్న రోజులు ఇక్కడ జరిగించును గాక. ఆమేన్. కాస్త గట్టిగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. ఐగుప్తులు ఏముందంట? చెప్పాలి. ఏముంది? శ్రమ ఉంది. రెండవది, ఐగుప్తు ఎలా ఉంది? అది దాసులకు గృహంగా ఉంది. 3, ఐగుప్తులు ఏముంది? హింస ఉంది. కానాను దేశం కోసం చదివాం. కానాను దేశము దేనికి సాదృశ్యంగా ఉంది? దానిలో ఏమున్నాయి అంటే, 1 పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంది. 2 విశాలమైన దేశంగా ఉంది. 3 మంచి దేశంగా ఉంది. ఎవరిని అడిగినా బుద్ధి కలిగినోడు ఎవడైనా సరే ఏ దేశం కావాలని కోరుకుంటాడు? ఏ దేశం కావాలి? కానాను దేశం కావాలి. ట్విస్ట్ ఏంటయ్యా అంటే, మనం చదివాం కానానులో ఇప్పుడేముంది? కరువు ఉంది. ఐగుప్తులు ఏముంది? ధాన్యం ఉంది. మనం చదువుకున్న ఆ వాక్య ప్రకారం ఆలోచన చేసినట్లయితే ఐగుప్తులో ఉండాల్సినటువంటి కరువేమో కానానులో ఉంది, కానానులో ఉండాల్సినటువంటి ధాన్యమేమో ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో ఉండాల్సినటువంటి శాపమేమో కానానులో ఉంది, కానానులో ఉంచాల్సిన ఆశీర్వాదం ఐగుప్తు మీద ఉంది. ఐగుప్తులో ఉండాల్సినటువంటి ఆ యొక్క నరకము ఈరోజు కానానులో అనుభవిస్తూ ఉన్నారు. కానానులో ఉండాల్సినటువంటి పరలోకము ఇవాళ ఐగుప్తు దేశంలో ఉంది. దానికి గల కారణము ఒక గొప్ప కారణం ఉంది. వాక్యంలోనికి వెళ్తా ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆలోచన చేయండి మీరు కూడా. మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి అనంటే, ఇవాళ ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వారికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆలోచనలు ఎలా ఉంటాయ్యా అంటే, మా అక్క బాగుండాలి, ఎవరు? మా చెల్లెలు బాగుండాలి, మా అన్నయ్య బాగుండాలి, మా తమ్ముడు బాగుండాలి. అందరికంటే చెప్పు, అందరికంటే నేను అంటే వాళ్ళు బాగోకూడదని కోరుకోవట్లా. ఆడు కూడా నా తమ్ముడే కదా, ఆ అమ్మాయి కూడా నా అక్కయ్యే కదా, నా చెల్లెలే కదా, నా తోటి విశ్వాసే కదా, బాగుండాలి. ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళేది కదా, బాగుండాలి. కానీ నాకంటే చెప్పండి, మనం అందరం అనుకునే ఒక మాటలు ఏం లేవు. హ్యూమన్ సైకాలజీ, మనిషి ఆలోచన బుర్ర. ఒకరు బాగుండాలని కోరుకునేవాడు ప్రార్థనా పరుడే, అర్థమవుతుందా? కానీ నాకంటే బాగుండకూడదు అని కోరుకునేవాడు ప్రార్థనా పరుడు కాదు. మీకు అర్థమైంది నేను చెప్పింది? దేవుడు ఎవరికి ఇచ్చే ఆశీర్వాదం, ఇవాళ నీ కుటుంబానికి దేవుడు దాచిన ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఈ రాత్రి మీరు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఆశీర్వాదాన్ని పట్టుకొని మీ ఇంటికి వెళ్ళదురు గాక. ఆమేన్. మరలా అడుగుతూ ఉన్నా, ఐగుప్తులు ఏమేమి ఉన్నాయి చెప్పండి వరుసగా? శ్రమ ఉంది, దాసులకు గృహంగా ఉంది, హింసగా ఉంది. ఏంటది? ఏ దేశం అది? ఐగుప్తు దేశం. కానాను దేశం గురించి మరలా అడుగుతూ ఉన్నాను. కానాను దేశంలో ఏముంది? 1 అది పాలు తేనెలు ప్రవహించే దేశం. 2 కానాను దేశం ఎలా ఉంది? విశాలమైన దేశం. 3 కానాను దేశం ఎలా ఉంది? మంచి. మరి ఈ రోజు ఆ దేశం పరిస్థితి ఏంటయ్యారంటే, ఆ దేశంలో ఉండాల్సిన ఆశీర్వాదం అంతా
మరొక దేశంలో ఐగుప్తులో ఉంది. అక్కడ ఉండాల్సిన శ్రమ అంతా ఇక్కడ ఉంది, అక్కడ ఉండాల్సిన హింస అంతా ఇక్కడ ఉంది, అక్కడ ఉండాల్సినటువంటి శాపం అంతా ఇక్కడ ఉంది. ఇవాళ నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం, నీ కుటుంబంలో ఉండాల్సినటువంటి సమాధానం, సంతోషము అవన్నీ నీ కుటుంబంలో లేకుండా మరొకరి కుటుంబంలో ఉంటా ఆలోచన చేసుకుంటా ఉండి ఏమని అనుకుంటా ఉంటారంటే, నేను కట్టుకోవాల్సిన బట్టలన్నీ అది కట్టుకోకుండా నేను అనుభవించాల్సిన జీవితం అంతా ఆడు అనుభవిస్తున్నాడు చూడు, ఆడు అది ఎవరు జరగాలది? అట్లుండాల్సింది ఎవరు? నేను. ఆ పరిస్థితి ఎవరిది? ఆడిది కాదు, అది ఎవరిది ఆ పరిస్థితి? నాది. మరి ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు దాన్ని? ఆడు అనుభవిస్తున్నారు. నీకు ఒక విషయం చెప్పమంటావా? అసలు ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకోవాల్సింది నేనే. ఎవరు? ఫస్ట్ ఆయన పెళ్లి ఆస్తిపరుడు, గుణవంతుడు, బహు గొప్పోడు. మరి ఆ రోజు పెద్దలందరూ చెప్పారు చేసుకోమంటే నేను వినలేదు. మరి ఇవాళ దేవుడు ఇంకా బహు గొప్పగా ఆశీర్వదించాడు కదా, ఇవాళ చూసి అంటూ ఉంటుంది ఆయన ఫస్ట్ నేనే చేసుకోవాలి. బై మిస్ జస్ట్ అట్లా మిస్ అయిపోయింది అంతే ఛాన్స్. అంచేత ఈ రోజు వాళ్ళు బాగున్నారు. లేకపోతే ఆ స్థితి ఎవరిది అనుకుంటున్నా? నాది. ఆ ఆశీర్వాదం ఎవరిది అనుకుంటున్నావు? నాది. చిన్నపిల్లలు ఉన్నారా? ఎగ్జామ్స్ రాసి పిల్లలు ఉన్నారా? ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడి, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. తొందరగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ మీ పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం. ఈ బిడ్డలు రాయబోతున్న ప్రతి ఎగ్జామ్ దీవెనకరంగా మీరు మార్చండి. వారు పెన్ను పట్టుకొని రాస్తున్నంతసేపు మంచి జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. చక్కగా రాయటానికి, మంచి మార్కులు పొందటానికి ఈ ఎగ్జామ్లే కాక రాబోయే దినాల్లో మంచి ఎగ్జామ్స్ మా బిడ్డలందరూ చక్కగా రాసి ఉన్నత స్థాయిలో ఉందురుగాక. అట్టి ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆల్ ది బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు. అన్నా 20 మార్కులు వచ్చినాయి. 20 ఎంతకి? 50కి 20 మార్కులు వచ్చినాయి. నా బాధ ఏంటంటే నాకు 20 మార్కులు వచ్చినందుకు కాదన్న నా బాధ అసలు కాదు. నా వెనకాల ఒకడు కూర్చున్నాడు, నా పక్కన ఒక అమ్మాయి కూర్చున్నాడు. దానికి మొత్తం నేనే చూపించానమ్మా. దానికి ఎన్ని వచ్చినాయి? దానికి 35 వచ్చినాయి. నాకేమో 20 వచ్చినాయి. నాకు 20 వచ్చినందుకు కాదు బాధ, నేను రగిలిపోతున్నాను. ఎందుకంటే నా దాంట్లో చూసి రాసిన వాడికి 35 వచ్చినాయి కదా, అది నా బాధ. అదంటే ఇలా బాధ అంటే నాకు రావాల్సిన మార్కులు వాడికి వచ్చాయి. ఆడి ఫెయిల్ అవ్వాల్సిన వాడు ఆడి ఫెయిల్యూరు. నువ్వు తప్పంతా ఎక్కడ జరిగింది తెలుసా? ఆ చూపెట్టి ఆడినేదో బాగు చేయాలనుకుంటున్నావు చూసావు, అదే తప్పు. ఆడు చదువుకున్నాడైతే ఆడు బాగుపడేవాడైతే ఆడు ఎగ్జామ్ ఆడు రాస్తాడు. నువ్వు బుద్ధున్న దానివైతే చూపెట్టకుండా నీ ఎగ్జామ్ నువ్వు రాస్తావు కదా. నువ్వు చూపెట్టి తర్వాత బాధపడి ఇవన్నీ ఎందుకు? ఇంకా ఇంకొంచెం లోతుకి వెళ్తావు. ఇటీవల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నా. సేవకులు ఎవరైనా ఉంటే దయచేసి ఏమనుకో మాట్లాడు. ఒక్కొక్క పరిచయం చూసి మరొకరు, ఒక్కొక్క సేవను చూసి మరొకరు, ఒక్కొక్కరి సంఘాన్ని చూసి మరొకరు దేవుడు వారికి ఇచ్చిన తలంపులు ఏంటి, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, దేవుడు వారికి కలుగు చేసిన పరిస్థితిని చూసి దాన్ని చూసి వాళ్ళు బాగున్నారని సంతోషపడటంలో తప్పేం లేదు, సంతోషపడకపోయినా తప్పులేదు. కానీ ఈర్ష్య పడటంలో తప్పు ఉంది. ఆ సంఘం చేసిన ప్రార్థన దేవుడు వారికి ఇచ్చిన జవాబు అది. ఆ సంఘం పాటుపడినటువంటి విశ్వాసం అది. వారు పోరాడిన పటిమి, వారి విశ్వాస యాత్రలు అవి. అంచేత దేవుడు వారిని అంతలా ఆశీర్వదించారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు బాధపడతారు. మనందరికి దేవుడు ఎవరు? చిన్న సంఘమైనా పెద్ద సంఘం, చిన్న మంది అయినా పెద్ద మంది అయినా, నూతన సహవాసమైనా బ్యాప్టిస్ట్ సహవాసమైనా, ఇండిపెండెంట్ సహవాసమైనా మరొక సహవాసమైనా, సహవాసం ఏదైనా సరే దేవుడు ఒక్కడే, వాక్యం ఒకటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఎవరెవరు?
దేవుడు ఒక్కటే, వాక్యం ఒకటే, పరలోకం ఒకటే. వాళ్ళకు ఒక పరలోకం, మనకు ఒక పరలోకం. ఇన్ని లోకాలు కట్టుకోమని దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకో, చర్చికి ఒక పరలోకం కట్టుబడేస్తాం. ఎందుకు? మా పరలోకంలో మీరు రాకూడదు, మీ పరలోకంలోకి. పరలోకం అందరికీ ఒకటే. కుటుంబ వ్యవస్థని దేవుడు ఆశీర్వదించడానికి, దాచి ఉంచినటువంటి మేలు అనుగ్రహించడానికి, దాని లోపల ఉన్నటువంటి లోతైన సారాంశంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. ఇవాళ నీ కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం నీకు లేకుండా మరొకరి దగ్గర ఉండడానికి గల కారణం, నీ కుటుంబంలో ఉండకూడని శాపం, నీ కుటుంబంలో ఉండకూడనటువంటి కరువు నీ కుటుంబంలో ఉండటానికి గల కారణాలు ఏంటయ్యా అని మనం వాక్యంలో నుంచి ముందుకు వెళ్తే, ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది. చెప్పండి, ఏముంది ఐగుప్తులో? కనానులో ఏముంది? కరువు ఉంది. ఆ కరువు అక్కడ ఉండటానికి, ఆ ధాన్యం అక్కడ ఉండటానికి, ఇక్కడ ఉండాల్సిన ఆశీర్వాదం అక్కడ ఉండటానికి, అక్కడ ఉండాల్సిన శాపం ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆ దేశములో, ఏ దేశంలో? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో ఒక మహనీయుడు ఉన్నాడు. ఐగుప్తు దేశములో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఐగుప్తు దేశములో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఆ వ్యక్తి పేరేంటి? చెప్పండి, ఆ వ్యక్తి పేరేంటి? ఈ రోజు కరువు ఉండాల్సిన చోట ధాన్యం ఉంది అని అంటే దానికి గల కారణం యోసేపు అనబడిన ఒక మహనీయుడు, మహానుభావుడు, మహోపజ్ఞాని ఆ దేశంలో ఉన్నాడు. వాక్యంలోకి మనం ముందుకు వెళ్దామా? ఆదికాండము 49వ అధ్యాయం 22వ వాక్యం. యోసేపు ఫలించడి కొమ్మ, బోట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు విస్తారముగా దేవుడు యోసేపుని ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఇలాగా స్టీవ్ గారు చెప్పారు కదా, వేరులు ఉన్నాయంట చెట్టుకి. ఆ చెట్టు వేరులు ఏవైతే తీసుకోవాలో అవి తీసుకుని అది పరిశుద్ధంగా ఉంచబడితే దాని కొమ్మలు వ్యాప్తి చెందుతాయి, దానికి ఉన్న ఫలాలు వ్యాప్తి చెందుతాయి, అది పుష్పించేటువంటి ఆ పుష్పములు వ్యాప్తి చెంది విస్తరించబడతాయి. అంత ఎక్కడుంది? వేరుల్లో ఉంది. యోసేపు కోసం మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపును దేవుడు ఫలించేటువంటి ఒక బిడ్డగా ఆశీర్వదించాడు. అసలు యోసేపు అంటే ఎవడయ్యా అంటే, యోసేపు అంటే ఎవరయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే యోసేపులో ఉన్న అనుభవాల గురించి చెప్తాను. వాక్యం ముందుకు వెళ్తే ఆదికాండము 39వ అధ్యాయం 9వ వాక్యం. ఆదికాండం 39:9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పచెప్పలేదు. కాబట్టి నేను ఎలా ఇంత పాపాన్ని, దుష్కార్యాన్ని చేసి దేవునికి విరోధముగా ఇంత పాపాన్ని నేను ఎలా అంటుకట్టుకోగలను అని చెప్పినోడు మహానుభావుడు యోసేపు. యోసేపు కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యోసేపు అంటే ఎవరయ్యానంటే, పాయింట్ పెట్టుకోవడానికి రాసుకోవడానికి చెప్తాను. యోసేపు అంటే పాపమును విసర్జించిన వాడు. చెప్పండి, ఎవరు? చెప్పాలి గట్టిగా, ఎవరు? పాపమును విసర్జించిన వాడు యోసేపు అంటే, పాపమును అసహించుకున్నవాడు యోసేపు అంటే. ఇవాళ కుటుంబాలు ఆశీర్వదించబడబోవడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటయ్యానంటే, ఆ కుటుంబంలో పాపమే విస్తరిస్తుంది, ఆ కుటుంబంలో పాపమే ఉంటుంది. మనం అనుకోవచ్చు, నేను పరిశుద్ధురాలుగా ఉన్నాను కదా, లేదా మా భర్త పరిశుద్ధుడిగా ఉన్నాడు కదా, మేము ఇరువురు మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మా బిడ్డలు ఎందుకు అట్లా అన్యాయం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని అంటే, నీకు తెలియకుండా మీ బిడ్డలు ఏం పాపాలు చేస్తున్నారో నీకు కనపడదు. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. మా బిడ్డలు చక్కగా సండే స్కూల్కి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, యవన బిడ్డలు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకు మా పరిస్థితి ఇంకా ఇట్లా ఉంది అని అంటే, లోపం నీలో ఉంది. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఆ కుటుంబం సమృద్ధి కలిగిన, అసలు కరువు లేని కుటుంబంగా ఉండాలి అంటే, ఆ కుటుంబంలో ఏముండకూడదంట? చెప్పాలి ఏముండకూడదు?
యోసేపు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపమును విసర్జించాడు కనుక ఆ దేశంలో ఏముంది చెప్పాలి? ఆ దేశంలో ఏముంది? కరువు ఉండాల్సిన చోట ధాన్యాన్ని ఉంచాడు. పంట లేని చోట పంటను చూపెట్టాడు. పంట రాని చోట పంట పండని, సంవత్సరంలో పంట పండని ఆ దినములలోనే గొప్ప విస్తారమైన సమృద్ధిని ఆ దేశానికి అనుగ్రహించిన మహనీయుడు, గొప్పవాడు, పాపమును విసర్జించిన యోసేపు. చప్పట్లు కొట్టి ప్రభునామమున హల్లెలూయా. యోసేపు అంటే ఎవరయ్యా అంటే, యోసేపు అంటే ఎవరు? పాపమును విసర్జించినోడు. చెప్పాలి ఎవరు? పాపమును విసర్జించినవాడు. అనుకోవటానికి అనుకుంటున్నావు కదా, నా కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం వాళ్ళ కుటుంబంలో ఉంది, నా కుటుంబంలో ఉండాల్సిన నెమ్మది వాళ్ళ కుటుంబంలో ఉంది, నా కుటుంబంలో ఉండాల్సిన సమాధానం వాళ్ళ ఇంట్లో ఉంది, నా కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం వాళ్ళ కుటుంబాల్లో ఉంది అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో పాపమును విసర్జించిన అనుభవాలు లేకపోవడం. ఇవాళ ఐగుప్తులో ధాన్యం ఉంది అంటే దానికి గల కారణం అక్కడ ఒక మహనీయుడు ఉన్నాడు. ఆ మహనీయుని పేరు యోసేపు. ఆ యోసేపు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి పాపమును విసర్జించిన వాడు. ఆదికాండం 37 రెండవ అనుభవం చూద్దాం. 37వ అధ్యాయం 4వ మాట చదవండి. చదవండి. వారు అతని మీద పగబట్టి అతనిని వినండి. యోసేపు వాళ్ళ అన్నలు ఎంతమంది? వాళ్ళందరూ కలిపి 12 మంది. యోసేపు అన్నలు ఎంతమంది? 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, 12 మంది. వాళ్ళు 12 మంది కదా. వీళ్ళల్లో వీళ్ళే మాట్లాడుకుంటున్న మాటలు ఏంటనంటే, ఒకటి 37వ అధ్యాయం 4వ మాటలో మనం ముందుకు వెళ్తూ చదివితే, అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అనుంది కదా, అది అండర్లైన్ చేయండి. ఏంటది? ఎవరు వాళ్ళు? రక్తం పంచుకొని పుట్టిన అన్నలు. తల్లులు వేరైనా వాళ్ళందరికీ తండ్రి ఒకడే కదా. వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నలు, వాళ్ళందరూ ఏం చేశారంటే యోసేపు మీద పగబట్టిరి. ఒకటి. 5వ మాటలోకి రండి. 6వ మాటలో చూడండి. 5, 6 మాటల్లో తన సహోదరులతో యోసేపు కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అది కూడా అండర్లైన్ చేయి. 1 పగబట్టారు, 2 అంటే పగబట్టిరి 30%, 30% వచ్చేసింది వాళ్ళకి పగ. ఇంకొంచెం కిందకు వచ్చి మరీ పగబట్టిరి అని చదివాం కదా. ఇంకొంచెం ముందుకు వచ్చేసి 8వ వాక్యంలో చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏల్తావా, మా మీద నీవు అధికారిగా ఉంటావా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద 3వ మాట 100% పగొచ్చేసింది. ఫస్ట్ పగొచ్చింది, 2 మరీ పగబట్టారు, 3 మరింత. ఆ 3 మాటలు అండర్లైన్ చేసి పెట్టుకోండి. పగబట్టారంట, మరీ పగబట్టారంట, మరింత పగబట్టారు. ఎవరంటే వీళ్ళు బయట వాళ్ళు కాదు, సొంత అన్నలు వాళ్ళ సహోదరుడి మీద పగబట్టారు. ఏం పట్టారు? మీ అక్కలంటే, మీ అన్నలంటే, మీ తమ్ముళ్ళు అంటే, మీ వాళ్ళు అంటే పగున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అబద్ధాలు చెప్పమాకండి. దేవుని సన్నిధిలో ఉంది. అబద్ధాలు చెప్పమాకండి. ఎందుకు ఉండదు? ఎంతో కొంత బయటికి చెప్పట్లేదు కానీ ఆడు మా అన్నైనా ఎంతో కొంత ఆడి మీద మాకు, ఆడు మా తమ్ముళ్ళైనా ఎంతో కొంత ఏయో పరిస్థితులు జరుగుంటాయి, ఏయో సందర్భాలు జరుగుంటాయి, ఏయో మాటలు మాట్లాడుంటారు, ఏయో సందర్భాలను బట్టి సందర్భం ఏదైనా సరే ఎంతో కొంత పగ.
ఇవాళ కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాల్లో ఉన్నటువంటి మరొక కారణం ఏంటంటే ఒకరింటి ఒకరికి పగలు, ద్వేషాలు. అన్నం తినపోయిన పర్ల పగ తీర్చుకునేలా. బతుకుతుంది ఎంతో తెలుసా? అన్నంతో కాదు, ఎంతో బతుకుతున్నావు అనుకుంటున్నా. ఆ పగ సాధించాలి. ఆడు 33వ నాడు మా అమ్మాయి నా మాట అన్నాడు కదా, నేను కూడా ఆడికి అమ్మాయి పుట్టి అది పెద్దదయ్యి అలాగే 30 సంవత్సరాలు వచ్చాక నేను కూడా అనాలి. ఆడికి ఇంకా పిల్లలే పుట్ల, పుట్టిన తర్వాత అనిద్దంట. ఏంటది? ఆ రోజు వాళ్ళు అన్నమాట. దేంతో బతుకుతుందంట? కొంతమంది ఉంటారు, కొంతమంది యొక్క మరణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు చచ్చిపోతాడు అది. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఇది అసలు చెప్పలేదు, ఎందుకంటే చెప్పలేదు, ఇది అసలు చెప్పలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ కుటుంబాల్లో ఉండాల్సింది ఏంటయ్యానంటే ప్రేమలు ఉండాలి, పగలుగా. సరే, యోసేపు కోసం మనం చదువుతూ ముందుకు వెళ్తే 4, 5, 8 వాక్యాలు చదివాం కదా. 13, 14 వాక్యాలు చదవండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షేకెములో మంద మేపుతా ఉన్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పి, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో ఉండి అతను పంపెను. అతడు షేకెమునకు వచ్చాడు. యోసేపు వాళ్ళ అన్నలు వాళ్ళందరికీ ఒక నాన్న ఉన్నాడు. ఆయన పేరేంటి? యోసేపు వాళ్ళ నాన్న పేరేంటి? యాకోబుకి దేవుడిచ్చిన మరొక పేరేంటి? అదే చదివాం ఆ 13వ వాక్యంలో. ఇశ్రాయేలు యోసేపును చూచి పిలిచాడు. చిన్న యోసేపు డ్రామా ఆ డాడీ ఏంటి 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 ఎందుకు పిలిచారు అని అడిగితే తండ్రి చెప్తున్నాడు కదా, మీ అన్నలు ఎక్కడున్నారు? షేకెములో మంద మేపడానికి వెళ్ళారు. షేకెము అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దరిదాపుగా ఒక 300 కిలోమీటర్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళారంట. మంచి పచ్చిక ఉంటుంది, మంచి గడ్డి ఉంటుంది, మంచిగా మందకు మేపొచ్చు అని చెప్పి ఒక 2-3 రోజులు ప్రయాణం అంత దూరం మందను తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ ప్రదేశానికి? షేకెముకి వెళ్ళారు. ఆ రోజుల్లో మరి ఫోన్లు లేవు, ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, ఇంకేమున్నాయి? ఫేస్బుక్ మీరు వాడేయని చెప్పండి. ఫేస్బుక్, స్నాప్చాట్ ఇంకేమున్నాయి? మెసెంజరు, టిక్టాక్లు, ఈ దరిద్రం అంతా ఇప్పుడున్నాయి, అప్పుడు లేవు. మీ బిడ్డలు ఎవరైనా ఫోన్కి బానిసైన ఉన్నారా? ఇక్కడ ఉంటే నిలబడి నాలుగు కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ఆ ఫోన్ అనే పట్టిన దెయ్యం వదిలిపెట్టుగాక. ఫోన్ అనే దెయ్యం వాళ్ళను విడిచిపెట్టునుగాక. ఏం విడిచిపెట్టాలి? ఎంత నవ్వుతున్నారు, ఎంత బాధ భరిస్తే కానీ మీరు అంత నవ్వట్లా. ఇప్పుడు అమ్మాయి ఫాస్ట్ గారికి మా బాధ అర్థమైపోయింది, ప్రార్థన చేస్తాడు. ఉంటే నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాడు. ఉన్నారా ఎవరైనా? ఉన్నారు కానీ లేకపోట్లా. అది ఏదేం పట్టింది? అదొక భూతం, అదొక దెయ్యం. పట్టితే వదలదు, ప్రార్థన చేయించుకోరు. ఫోన్ ఈ ఉపవాసం అంటే ఏంటి అని చెప్పి ఒక వారం క్రితం వాక్యం చెప్పారు. ఉపవాసం అంటే ఆ రోజుల్లో నినివే పట్టణస్తుల గురించి చెప్తా వాళ్ళందరూ ఉపవాసాన్ని చాటించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇవాళ రోజుల్లో మనం చేయాల్సిన ఉపవాసం ఏంటో తెలుసా? ఈ ఒక్కదాన్ని పక్కన పెట్టి 24 గంటలు ఉంటే అదే పెద్ద ఉపవాసం. అట్లా ఉండాలి అన్న ఆశ కలిగిన వాళ్ళందరూ అట్లా ఉపవాసం ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే ఎవరు అట్లా ఉండాలి? ఈ 24 గంటలు దీనిలోనే ఉంటారు. చూసారా? వాడికి అమ్మతో సంబంధం లేదు, నాన్నతో సంబంధం లేదు, బిడ్డలతో సంబంధం లేదు, స్నేహితులతో సంబంధం లేదు. ఏదున్నా అంతా తినాలనుకుంటున్నారా? దీనే ఫోన్, ఇదేగా మాట్లాడాలా? కాసేపు కూర్చొని మనసు విప్పి
ప్రశాంతంగా మాట్లాడే రోజులు లేవు. ఏం వెళ్తాంలే హైదరాబాద్ అంటే ఆ దగ్గరికి ఏం వెళ్తాం, ఒక రోజు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఎత్తి వీడియో కాల్ చేయి. ఈడేం చేస్తాడు ఆడికి తెలిసిపోయి ఆడేం చేస్తాడు. కొన్ని విషయాలకి మంచిదే, వాటికి వాడుకోవచ్చు మనం. కానీ వాడకూడని కొన్ని విషయాలు ఉంటాయి. దెయ్యం పట్టినట్టుగా అదే చూస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి రోజులు ఎవరైనా ఉంటే ఆ దెయ్యాలన్నీ ఈ రాత్రి లైవ్ అయిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. యోసేపు గురించి మనం చదువుకున్నాం కదా. వాళ్ళ తండ్రి పిలిచాడు. వాళ్ళ తండ్రి పిలిచి ఫోన్లు ఇవేమి లేవు కనుక నువ్వేం చేయాలంటే యోసేపు, షేకెములో మీ అన్నలు మంద కాస్తా ఉన్నారు కదా, ఆ మంద దగ్గరికి వెళ్ళు. ఆ మంద క్షేమం ఏంటో చెప్పు, మీ అన్నల క్షేమం ఏంటో తెలుసుకో. ఆ సమాచారాన్ని తీసుకొచ్చి నువ్వు మరలా నాకు చెప్పాలి. ఇది నేను నీకు చెప్తున్నటువంటి డ్యూటీ. ఇది నేను నీకు చెప్తున్నటువంటి మాట. ఇది నా మాట. పై వాక్యాల్లో ఏమని చదువుకున్నాం? వాళ్ళ అన్నలు యోసేపు మీద పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. మీరు చెప్పండి. ఒక అన్న తమ్ముడు, అక్క చెల్లు, ఒక అన్న చెల్లు ఉన్నారనుకో, ఉదయం కొట్టుకున్నారనుకో, ఉదయం కొట్టింది ఎవరు? అక్క తమ్ముడు కొట్టింది ఉదయం. సాయంకాలం అమ్మ పిలిచి, అరే అక్కయ్యకి కొంచెం బయటికి వెళ్ళి నూడిల్స్ తీసుకురామ్మా, ఏదైనా తినేది టిఫిన్ తీసుకురమ్మా అని చెప్పింది అనుకో తమ్ముడికి. ఆడేమంటాడు చెప్పండి? ఏమంటాడు? నేను ఎందుకు వెళ్తాను, అది నన్ను పొద్దున కొట్టింది, నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళనంటే వెళ్ళను, ఏమైనా చేసుకోండి పండి, నేను ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఇంకాస్త పెద్ద అయిపోయామనుకో, అన్నలకి తమ్ముళ్ళకి, అక్కలకి చెల్లెలకి, అన్నలకి చెల్లెలకి, అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి ఆస్తుల దగ్గర తగదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, డబ్బుల దగ్గర తగాదాలు, ఎన్ని తగాదాలు, గొడవలు. చిన్నప్పుడేమో ఒకదాని కోసం కొట్టుకుంటే పెద్ద అయిన తర్వాత ఇంకో దానికోసం. అంటే ఈ సమాధానం లేకపోవటం, కరువు ఉండటం, శాపం ఉండటం అనేది అనాది ప్రణాళికగా వస్తానే ఉంది. అసలు మొట్టమొదటి గొడవ జరిగి చంపుకుందే ఒక అన్నదమ్ముడు. ఎవరాళ్ళు? ఒక అన్నదమ్ముడే కదా వాళ్ళు కూడా కదా. ఆ అనాది ప్రణాళికగా వస్తున్నటువంటి దాన్ని ఈనాటి క్రైస్తవ సమాజానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక మాదిరిగా ఉండి, కుటుంబాలంటే శాంతి ఉండాలి, కుటుంబాలంటే నెమ్మది ఉండాలి, కుటుంబాలంటే ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆయన మనకి మాదిరి చూపెళ్ళారు. ఈ యోసేపు గురించి మనం చదువుకున్నాం కదా. ఎంత పగున్నా కూడా వాళ్ళ అన్నలంటే 13వ అధ్యాయం చివరిలో చదివాం కదా. ఏమన్నాడు? 13వ వాక్యం చివరిలో, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో ఏమన్నాడట? అంత విని హృదయంలో ఒక ఆలోచన ఉంది. మా అన్నలంటే వాళ్ళు నా మీద బాగా పగబట్టున్నారు కదా, వాళ్ళ కోసం నేనేం లేదేంటి అని అన్నాడా? ఏమన్నాడు? ఏమి మాట్లాడలా. తండ్రి మాటకు విధేయత చూపి మంచిది అని వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవది, యోసేపు అంటే ఎవరయ్యానంటే తండ్రి మాటకు విధేయత చూపిన వాడు. చెప్పండి ఎవరు? చెప్పాలి ఎవరు? ఇవాళ ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది అని అంటే దానికి గల కారణం ఒకటి, యోసేపు అనబడిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పాపమును విసర్జించిన వాడు. రెండు, యోసేపు అనబడిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యానంటే తండ్రి మాటకు విధేయత చూపిన వాడు. ఇవాళ కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటయ్యానంటే బిడ్డలు తల్లి మాట వినట్లా, బిడ్డలు తండ్రి మాట వినట్లా, భార్య భర్త మాట వినట్లా, భర్త భార్య మాట వినట్లా, సంఘానికి తండ్రిగా కాపరిగా ఉన్నటువంటి సేవకుల మాట సంఘం వినట్లా. దేవుని బిడ్డలని మీ అందరికీ చెప్తూ ఉన్నారు. సేవకులు అంటే ఎవరు? మనకి ఆత్మీయ తండ్రి. సేవకురాలు అంటే ఎవరు? మనకి ఆత్మీయ తల్లి. ఆత్మీయ తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా, ఒక సంఘ క్షేమాభివృద్ధి కోసం వాళ్ళు ఏ మాటలు చెప్పినా ఆ మాటలు సంఘం వినాలి, విధేయత చూపాలి. మీ పక్కన వాళ్ళు ఉన్నారా? మీ పక్కన ఉన్నారా? కుడి చేతులు పట్టుకోండి, కుడి చేతులు పట్టుకోండి, కుడి చేతులు పట్టుకోండి. ఏ చేయని పర్లేదు, పట్టుకోండి. ఆయన చేతులు దేవుడు ఇచ్చినాక ఏ చేయని పట్టుకోండి.
పట్టుకొని చెప్పండి. చెప్తారా చెప్పరా? చెప్తారా? మీ ఇంట్లో కూడా చెప్పండి, ఈ మాట చెప్పండి. మీ ఇంట్లో కూడా ఒక యోసేపు ఉంటే మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. ఎవరున్నారంట? తీసే క్రమంలో ఉంగరాలు గేగరాలు ఎవరుండాలంట? ఎవరుండాలి? యోసేపు ఉండాలి. మరి అందరి కుటుంబాల్లో యోసేపు ఉండటం అని అంటే కష్టం కదా. యోసేపు అని పేరు పెట్టుకున్నామా పోనీ? యోసేపు అన్న పేరు పెట్టుకుందాం పోనీ? ఆధార్ కార్డులో మార్చాలన్నా కష్టమే, ఇప్పుడు మార్చుకోలేము. పోనీ యోసేపు అని పేరు పెట్టుకున్నాడు, ఎలా ఉన్నాడో ఆడి బతుకోసారి చూడు. మన ఇళ్లలో ఉన్న యోసేపులు, మన ఇంటి పక్కన ఉన్న యోసేపులు, జోసెఫ్ అని పేరు పెట్టుకున్నాడు. యోసేపు అని నన్ను చూడ మాట, నీ పేరు కూడా అదేగా. యోసేపు అని పేరు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఒకసారి పరిశీలన చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు అయ్యానంటే, పాపమును విసర్జించలేని వారిగా ఉంటూ ఉన్నారు, తాగుబోతులుగా ఉంటూ ఉన్నారు, పేర్లు మాత్రం పెట్టుకుంటారు. ఏమని? బైబిల్లో ఉన్న పేర్లు, అన్ని బైబిల్లో ఉన్న పేర్లే, అన్ని బైబిల్లో ఉన్న పేర్లే. షడ్రక్ ఒకడు, దానియేలు ఒకడు, మోషే ఒకడు, ఇంకా ఇశ్రాయేలు ఒకడు, యాకోబు ఒకడు, అన్ని పేర్లు బైబిల్లో పేర్లు. కానీ ఒక్కళ్ళు కూడా బైబిల్లో ఉన్న ఆ వ్యక్తుల జీవితాలకు పోలిన జీవితాలు జీవించాలి. యోసేపు అనబడిన వ్యక్తి ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేశంలో ఏమి లేదు, కరువు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు అనబడిన వ్యక్తి ఎవరయ్యానంటే, ఒకటి పాపమును విసర్జించిన వాడు, రెండు తండ్రి మాటకు విధేయత చూపిన వాడు. వాక్యం నుంచి ఒక 2-3 వాక్యాలు చూపించి నేను ముగిస్తాను. ఒకటి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సర్వలోకానికి సవాలు విసిరినటువంటి ఒకే ఒక్క వ్యక్తి, ఏకైక గొప్ప దేవుడు, మనం ఆరాధన చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సర్వలోకానికి సవాలు విసిరినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయన ఏమని సవాలు విసిరారయ్యా అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. ఇవాళ యోసేపు అంటే మీ ఇంట్లో ఉండాల్సింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యోసేపే ఈ యేసయ్య. ఆ యోసేపు ఉన్నటువంటి అనుభవం యేసుక్రీస్తు వారు మనం గమనిస్తూ ఉన్నాం. యోసేపు అంటే పాపమును విసర్జించిన వాడు. ఈ రాత్రి మీ కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం మరొక కుటుంబంలో ఉండడానికి, ఆ కుటుంబంలో ఉన్న కరువు మీ కుటుంబంలో ఉండడానికి గల కారణం ఏంటి? అది ఆరోగ్యపరంగానైనా, ఆర్థికంగానైనా, సమాధాన పరంగానైనా, సామాజికంగానైనా కరువు మీ యొక్క జీవితాల్లో, మీ కుటుంబాల్లో కరువు దరువేయటానికి గల కారణం ఏంటయ్యానంటే, మీ కుటుంబంలో పాపమును విసర్జించిన అనుభవాలు లేవు. పాపమును విసర్జించిన అనుభవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరువు ఎగిరిపోయి ఆశీర్వాదం ఉండును గాక. కరువు ఎగిరిపోయి దీవెన ఉండును గాక. కరువు ఎగిరిపోయి సమృద్ధి ఉండును గాక. ఏ విషయంలో కరువులో ఉన్నావు, ఏ విషయంలో కరువులో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసు. ఆరోగ్యమా? ఆర్థికంగానా? 6 రోజులుగా సేవకులు ఎంతో కష్టపడి ఎంతో మంది దైవజనులతో మాట్లాడి సంభాషణ చేసి మంచి వర్తమానాలు మీకు వినిపించాలని ఎంతమంది దైవజనులు తీసుకొచ్చి నిలబెట్టి చాలా మాటలు మీకు చెప్పుండొచ్చు. మీరు చాలా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలి అని అంటే నీలో ఒక అనుభవం రావాలి. అదేంటయ్యానంటే పాపమును విసర్జించాలి. ఆశీర్వాదం ఉండాల్సిన చోట కరువు, కరువు ఉండాల్సిన చోట ఆశీర్వాదం అని క్రమం తప్పిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాక్యంలో మనం రాజుల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. యెరోబాముకి అలాగే అబియా అని ఒక 2 రాజులు ఉంటారు. వాళ్ళ గొడవ అయింది. వాళ్ళ గొడవ అయినప్పుడు యెరోబాము దగ్గరేమో 8 లక్షల మంది ఉంటారు, ఈయన దగ్గరేమో 4 లక్షల మంది ఉంటారు. 8 లక్షల మంది ఉన్నోడు గెలవాలా, 4 లక్షల మంది ఉన్నోడు గెలవాలా? 8 లక్షల మంది ఉండాల్సినోడేమో ఓడిపోతాడు, 4 లక్షల మంది ఉన్నోడేమో గెలుస్తాడు. ఇక్కడ ఉండాల్సిన గెలుపు అక్కడ, అక్కడ ఉండాల్సిన ఓటమి ఇక్కడ, ఇక్కడ ఉండాల్సిన కరువు అక్కడ, అక్కడ ఉండాల్సిన ఆశీర్వాదం ఇక్కడ. ఈ క్రమం తప్పిపోవడానికి గల కారణం ఏంటయ్యానంటే భక్తుడు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చదువుతాం కదా, మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. ఏవి తప్పించాయంట? చెప్పాలి, ఏం తప్పించాయి? మీ దోషములే వాటి క్రమమును తప్పించాయి.
అవి క్రమం తప్పిపోయి. ఏవి క్రమం తప్పిపోయాయి? నీ కుటుంబంలో ఉండాల్సిన ఆశీర్వాదం నీ కుటుంబంలో ఉన్నట్ల, నీ కుటుంబంలో ఉండాల్సిన ఆరోగ్యం నీ కుటుంబంలో ఉన్నట్ల, నీ కుటుంబంలో ఉండాల్సిన సమాధానం నీ కుటుంబంలో ఉండకుండా మరొక కుటుంబంలో ఉంటారు. గల కారణం ఏంటంటే నీ దోషములు. చదివారు వాక్యం తీశారు, అక్కడేముంది? నీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. ఈ రాత్రి ఒక పాపం నిన్ను వెంటాడుతూ ఉంది, ఒక దోషం నిన్ను వెంటాడుతూ ఉంది. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని మనస్సు కలిగిన దానివైతే, దాన్ని విడిచిపెట్టాలి అని మనస్సు కలిగిన వాడివైతే, నిన్ను దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించాలనన్నా, మనము దానిని విసర్జించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఈ రాత్రి ఆ ఒక్కదాన్ని నువ్వు విడిచిపెట్టి యేసు నామములో నువ్వు సెట్ అయిపోవు గాక. ఆమేన్. అది ఏదైనా సరే, దేనికి బానిసత్వం చేస్తున్నావు? నీవు పాపంలో ఉన్న బానిసత్వాన్ని చేయడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని పిలుచుకుంది. పాపమును విసర్జించే వ్యక్తివిగా నీవు బ్రతికినప్పుడు కరువు ఉండాల్సిన చోట కూడా దేవుడు సమృద్ధిని ఉంచును గాక. ఆమేన్. రెండవది, యేసుక్రీస్తు వారిలో ఉన్న అనుభవంలో కూడా మనం గమనిస్తాం కదా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులోకి వచ్చి వారికి, ఎవరికి ఎవరికి ఎవరో యేసుక్రీస్తు వారు వాళ్ళ యొక్క తల్లికి, వాళ్ళ యొక్క, ఆయన మహామహుడైన గొప్ప దేవుడైన దేవాతి దేవుడైన ఈ లోకంలోనికి దిగి వచ్చి ఆయన చేసింది ఏంటి అని అంటే తన తల్లికి తండ్రికి లోబడి ఉన్నారు. మొదటి వర్తమానంలో విన్నాం, పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయత చూపాలి. మాట వినని వాడికి శ్రమ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యంలో చదువుతాం కదా, యెహోవా వాక్కు ఇదే, లోబడ నల్లని పిల్లలకు శ్రమ. శ్రమ ఎందుకుంది? కరువు ఎందుకుంది? యోసేపు అన్న వ్యక్తి తన తండ్రికి విధేయత చూపెట్టాడా లేదా? చూపెట్టాడు. యేసయ్య అన్న వ్యక్తి తన తల్లికి తండ్రికి విధేయత చూపెట్టారా లేదా? మీ కుటుంబంలో యోసేపు లేకపోవచ్చు, మీ కుటుంబంలో యోసేపు అన్న వ్యక్తి లేకపోవచ్చు, యోసేపు వంటి అనుభవాలు లేకపోవచ్చు, కానీ యేసయ్యలో ఉన్నటువంటి అనుభవాలు మీ కుటుంబంలో ఉన్నప్పుడు ఏంటి అనుభవాలు అంటే, ఒకటి, పాపమును విసర్జించాలి. 2, తల్లికి తండ్రికి విధేయత చూపెట్టాలి. శారీరకంగా ఉన్న తల్లిదండ్రులైనా, ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులైనా, ఆత్మీయంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు, శారీరకంగా ఉన్న తల్లిదండ్రులు ఒక మాట చెప్పి అభివృద్ధి మార్గం నడిపించాలి అని నీ మంచి వారు చెప్పినప్పుడు దానికి విధేయత చూపిన దానివైతే నా ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. వాళ్ళ బిడ్డలు తల్లికి తండ్రికి విధేయత చూపలేకపోవటమే ఆ కరువుకి కారణం. యోసేపు తండ్రికి విధేయత చూపెట్టాడు కనుకే ఆ కరువు లేని దేశము ఐగుప్తుగా దేవుడు ధాన్యాన్ని నుంచి ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకసారి మన కుటుంబాన్ని పరిశీలన చేసుకుందాం, మన భర్తల్ని పరిశీలన చేసుకుందాం, మన భార్యలను పరిశీలన చేసుకుందాం, మన బిడ్డల్ని పరిశీలన చేసుకుందాం. నా మాటలుగా చెప్పట్లేదు, దేవుని మాటలుగా చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రేరేపించి చెప్పమన్న మాటలుగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని చేయెత్తావు కదా, నీ కుటుంబం దీవించబడాలని చేయెత్తావు కదా. అలాగున ఆశీర్వదించబడి నా కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనన్నా, మన కుటుంబాల్లో ఉండాల్సిన అనుభవాలు యోసేపులో ఉన్న అనుభవాలు ఉండాలి. ఆ యోసేపే ఇవాళ రోజున యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ యోసేపే యేసయ్య. ఆ యేసయ్య అనబడిన వ్యక్తి ఎలా ఉన్నాడయ్యా అంటే, పాపము జోలికి వెళ్లకుండా ఆయన అంటాడు కదా, నేను పాపులతో సహవాసం చేశాను కానీ ఏ రోజు కూడా పాపం చేయలేదు. నా పక్కనున్న వాళ్ళందరూ పాపులే. పరిశుద్ధులందరూ వచ్చి, ప్రభా నువ్వు మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఉండరా, నేను మీకోసం రాలేదు, నేను వచ్చింది ఈ పాపులతో సహవాసం చేయడానికి వచ్చాను కానీ పాపం చేయడానికి రాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులతో సహవాసం చేశాడు కానీ పాపం ఏ రోజు చేయలేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే ఆయన చూపిన ఇంకొక మాదిరి ఏంటంటే, తల్లికి తండ్రికి సిలువలో ఉండి కూడా అద్భుతమైన మాట. సిలువలో ఉండి కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. బాధ్యత, విధేయత. ప్రభునందు ప్రియమైన వారు,
కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఈ అనుభవాల్లోనికి మీరు మార్చబడుదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని తల వంచని మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు ఏ కరువులో ఉన్నారు, మీరు ఏ కరువులో అయితే ఉన్నారు, ఆ కరువులన్నిటి కోసం ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సేవకుల ద్వారా ఈ కూడికలు ఏర్పాటు చేసి ఎంతో భారంగా భారమైన సేవకులందరినీ దేవుడు ఇక్కడికి నడిపించుకొని ఈ రాత్రి నీతో మాట్లాడిన మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, నోరు తెరిచి ఒకసారి ప్రార్థన చేసుకో. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న కరువు ఎగిరిపోవాలి. రాత్రి పాపానికి బానిసమైపోయావా? పాపమును విసర్జించలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒకసారి ప్రభుతో మాట్లాడు. ప్రభా, ఈ రాత్రే నేను దానిని విడిచిపెడుతున్నాను, ఈ రాత్రే దానిని విడిచిపెడుతున్నాను. ఇదిగో నీ సన్నిధిలో దాన్ని విడిచేశానంటే పాపమును విసర్జించి ఈ రాత్రి నేను తిరిగి వెళ్తున్నాను. ఈ రాత్రి నేను తిరిగి వెళ్ళేటప్పుడు వేరును పరిశుద్ధంగా ఉంటే చెట్టు పరిశుద్ధంగా ఉండదని చెప్పారు, వేరు పరిశుద్ధంగా ఉంటే కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయని చెప్పారు. మాలో ఉన్న వేరును పరిశుద్ధపరచబడును గాక, మాలో ఉన్న చిగురు పరిశుద్ధపరచబడును గాక. పాపమును విసర్జించే యోసేపు వలె, యేసయ్య వలె మేము మార్చబడుదుము గాక. తల్లి మాటకు తండ్రి మాటకు విధేయత చూపలేని వ్యక్తిగా, ఒకవేళ నీవు ఎదురు తిరిగే వ్యక్తిగా, తల్లి మాటకి తండ్రి మాటకి, ఆత్మీయ తల్లిదండ్రుల మాటలకి, సేవకుల మాటలకి విధేయత చూపలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ ఇంట్లో కరువు ఉండటానికి కారణం అదే, నీ ఇంట్లో కరువు ఉండటానికి అదే కారణం. ఆశీర్వాదానికి దూరమై కరువుకు దగ్గరవుతున్నావు. నీ కరువు కొట్టివేయబడును గాక, ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహించును గాక. అడగండి ప్రభుని. మీరు ఏ ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థనలన్నిటిని అడగండి. ప్రభా, నాకున్న కరువు కొట్టివేయబడాలి, ఆశీర్వాదంతో నింపున్నయ్యా. నాలో ఒకవేళ నా సొంత సహోదరుని చూసి, సహోదరిని చూసి ఒకవేళ ఈర్ష్య లేదా కోపము లేదా పగ నాలో ఉంటే వాటిని తీసేయండి. నాకు మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి
కరువు కొట్టివేయబడి ఆశీర్వాదముతో తిరిగి వెళ్ళదుగాక. ఆమేన్. సావకుని ప్రార్థనలో నడిపిస్తాం. చివరిగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. చివరి ప్రార్థన. ఇంతవరకు ఈ రాత్రి విస్తారముగా తన దాసులు నిలబెట్టి వాడుతున్న మాటలు, నీకు నాకు వినిపించిన మాటలు, ఇదిగో మనము ఇదిగో ఆ కనానులో ఇదిగో ఎలాగున శాపము ఉన్నదో అది తీసివేయడానికి, అదిగో ఐగుప్తులో అదిగో యోసేపు ఉన్నట్లుగా, యేసయ్య ఉన్నట్లుగా ఈరోజు మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాలలో ఉండాలి. ఇదిగో చక్కటి మాటలు, ఒక వృక్షము కాని ఫలము రాకూడదు, మంచి ఫలము కావాలి, ఆ ఫలము కావాలి. ఆ వేళ్ళు అదిగో అలాగున్న కొమ్మలు వాటిలో ఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగ ప్రభులో ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించిన ఆయన, అయ్యా అదిగో ప్రభువా ఒక చక్కటి అయ్యా వాతావరణం మాకు ఇచ్చిన ఆయన, ఇదిగో ప్రభువైనా పాటల ద్వారా మహిమ తెచ్చుకొని, ఆరాధన ద్వారా ఘనత పొందుకొని, ఇదిగో ఈ స్థలములో మీరుండి అయ్యా మీ దాసుల ప్రభువా, అయ్యా స్టీవ్ గారి ద్వారా, ఇదిగోనైనా నీ శ్రీ జోసఫ్ గారి ద్వారా మీ సేవకులను బలపరిచిన ఆయన, అయ్యా అదిగోనైనా బిడ్డలు ఎంతమందిన వాక్యమునైన అది మా హృదయాలలో ఫలించును గాక, అభివృద్ధి పొందును గాక, ఫలభరితమైన జీవితం వచ్చును గాక, రక్షణ కార్యములు జరుగును గాక, స్వస్థత కార్యములు జరుగును గాక, పరలోక సంబంధులమై నిలిచి ఉందుము గాక, బలమైన కుటుంబములుగా నిలబడుదుము గాక, ప్రభు రాకడలో సిద్ధపడి ఉందుము గాక. అట్టి కార్యములు జరిగించమని అడుగుచున్నాం. అలాగే తండ్రి అయ్యా వారికి ఇచ్చిన పరిచర్యలో ఎదుగు ప్రభావంగా కలపాలకు నుండి మీ కుమారుడు మీ దాసులు వారిని మీరు బలపరిచి మీరు వాడుకోండి. అయ్యా అదుగు పొందూరుకు, అయ్యా అదుగునైనా అయ్యా పరిచర్యలో ప్రభా, అయ్యా అదుగునైనా పసుపు మినిస్ట్రీ ప్రభా, అయ్యా కేర్ మినిస్ట్రీ మీరు ఆశీర్వదించండి. ఈ రీతిగా నడిపించారు, ఎంత గొప్ప అయ్యా అదుగున ఆశీర్వాదం తీసుకొచ్చి అందించారు. వాటిని బట్టి నేను వారి కుటుంబాల బట్టి నీకే స్తోత్రాలు. అలాగే ఇక్కడున్న మా ప్రియ బిడ్డలు, ఇదిగో బయట నిలబడి ఉన్న బిడ్డలు, ఇక్కడున్న సంఘ బిడ్డలు అందరిని బట్టి నాయన అయ్యా ఇందులో అయ్యా గొప్ప ఆశీర్వాదము దాగి ఉంది ప్రభా, మా కోసం నాయన ఈ రాత్రి వరకు బోధించినందుకు స్తోత్రములయ్యా. అలాగే తండ్రి నాయన ఈ రోజు నేను కొన్ని ప్రార్థన అవసరతలు కోరి ఉన్నాను. అయ్యా ఇదిగో నాయన సాంబయ్య అనబడినటువంటి ఇంటి అయ్యా లోను గురించి అడుగుతున్నారు. వారి యొక్క ఇంటి లోను అది నాయన బిడ్డలు వారు పొందుకోవడానికి కృపద ఇచ్చేయండి, వారితో పాటు రక్షణ పొందుకోవడానికి కృపద ఇచ్చేయండి అయ్యా. అలాగే ప్రభుత్వం రమేష్ గారు రాని అయ్యా అదిగో నాని ఈ కుటుంబంలో అయ్యా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తుండగా వారు ఇల్లు కట్టుకోవడానికి కృపద ఇచ్చేయండి ఆయన. విలియం గారు ప్రభువా ఇదిగో నాయన ఒక కుటుంబం నాయన, విలియం గారు నందిపాముల విలియం గారు అయ్యా ఇదిగో ప్రభు స్వీట్ హార్ట్ నాయన ఒక కుటుంబం
నుండి వచ్చారు. వారయ్యా ఇదిగో ప్రభువా వివాహమై చాలా ఏళ్ళు అయినా గర్భఫలము లేక బాధపడుతున్నారని, అయ్యా గర్భఫలం ఇస్తారని ఈ రాత్రి యొక్క ప్రార్థనలో వారు కోరుకున్నారయ్యా. అలాగనే యేసు నామములో వారి గర్భదోషము తొలగిపోను గాక, యేసు నామములో ఫలం వచ్చును గాక, గర్భ ఫలము వచ్చును గాక, వారు పొందుకుందురు గాక. అలాగే ప్రభువా ఇదిగో నాయన అయ్యా ఈ రోజు నాయన ఈ రీతిగా బిడ్డలందరూ ఈ రీతిగా పరిచర్యలో తోడ్పడి నడిపించినందుకు స్తోత్రాలు. చివరి దినము రేపు నాయన బాప్తిసం ఉన్నది. ఒక నాయన ప్రియ సహోదరి అంజలి బిడ్డను మీరు దర్శించారు. ఆ బిడ్డ బాప్తిసం విషయములో, రేపు నాయన వాతావరణ విషయములో, ఆరాధన బలారాధన విషయములో, ఇదిగో పోసిన కాలు ప్రేమ విందు విషయములో అయ్యా ప్రతి ఒక్కరిని బలపరచి నడిపించండి. అయ్యా ఏ విధమైన ఆటంకాల డబ్బు లేకుండా చేయమని ఈ పరిచయం నీ చేతులకు అప్పగిస్తూ ఇంకేమైనా మనములు అయ్యా అదుగునైనా అయ్యా వీరపనేని అయ్యా ఈరమాంచినేని ప్రభువా అయ్యా బుచ్చిబాబు గారును, వారి యొక్క సతిమణి గారును, వారి కుమారుడు కోళ్ళ గారును, వారి చిన్న కుమారుడును విదేశాల్లో ఉండగా వారికి కావలసిన ఫలము ఆశీర్వాదము దయచేయండి. వారు అయ్యా అదుగునైనా అయ్యా అయ్యా వారు అన్యులై ఉన్న ఒక మనవి కోరుకున్నారు, సిటీ రాసి పంపించారు. ప్రార్థన వారికి కుమారుడి గర్భఫల విషయములు అడుగుతుండగా యేసు నామముల గర్భఫలము పొందుకుందురుగాక, వారిని వారి కుటుంబానికి రక్షణ వచ్చునుగాక. అంటే కృప మాకు తోడే ఉంచండి, ఇక్కడున్న బిడ్డలందరూ తోడే ఉంచండి. ఈ విధముగా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత అయా ప్రభావం మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా